వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ ఫ్యామిలీకి కలిసి రాని సెప్టెంబర్ సెంటిమెంట్. సో నిజంగానే సెప్టెంబర్ పేరెత్తితేనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనుకో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రెండు ఇష్యూస్ నిజంగానే ఆ ఫ్యామిలీకి సెప్టెంబర్ సెంటిమెంట్ ఉందా అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డికే కాదు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నిజంగా ఈ సెప్టెంబర్ సెంటిమెంట్ అయితే ఆయన కలిసి రాలేదని అనుకోవాలి. అసలు ఆ ఫ్యామిలీకే సెప్టెంబర్ నిజంగా కలిసి రావట్లేదా అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈరోజు మనం చూసినట్టయితే కూడా ప్రత్యేకించి ఆయన ఫ్యామిలీకి కూడా చాలా ఇష్యూస్ ఆయనకి సెప్టెంబర్లోనే జరిగాయి ఆ ఫ్యామిలీకి. బట్ అవన్నీ కూడా బ్యాక్ డ్రాప్గా మారినాయి. తర్వాత రోజుల్లో దాని రిఫ్లెక్షన్, ఆ ఇష్యూస్ వల్ల రిఫ్లెక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని ఆయన కూడా అతలాకుతలం చేసింది. అలాంటి ఇష్యూస్ గురించి ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. అసలు ఈ సెప్టెంబర్ సెంటిమెంట్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఆయన మొదటిసారి కాంగ్రెస్ తరపున మోనోపలి అంటే పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చున్నారు. ఆ తర్వాత రోజుల్లో మొత్తాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా వైఎస్ నామని చెప్పించే స్థాయిలో ఆయన ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ తెచ్చుకున్నారు. పార్టీ మీద కూడా ఒక మోనోపలిగా ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి అవలంబించిన కొన్ని పథకాలు కావచ్చు, ఆయన ఇంప్లిమెంట్ చేసిన కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయనకు ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ని అయితే తీసుకొచ్చాయి. సో ఒక పాదయాత్ర 2004 ముందు ఆయన చేసిన పాదయాత్ర ఆయన అధికారంలోకి తీసుకొచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి ఆయన సీఎం అయి ఉన్నారు. దెన్ 2009 ఒక టిపికల్ పీరియడ్ అది యాక్చువల్గా. ఆ రోజు ఒకవైపు మహాకూటమి ఏర్పడింది, అటు లెఫ్ట్ పార్టీస్ను ఇటు టీఆర్ఎస్ను కలుపుకొని టీడీపీ. అందుకని ఇటు చూస్తే ప్రజారాజ్యం పార్టీ తెర మీదకి వచ్చింది. సామాజిక న్యాయమే లక్ష్యంగా చిరంజీవి పార్టీ పెట్టున్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. మరోవైపు చూస్తే ఉద్యమ పార్టీగా ప్రజా సమస్యల వేదికగా స్టార్ట్ అయిన లోక్సత్తా రాజకీయ పార్టీగా అప్పటికే రూపాంతరం చెంది ఆ ఎన్నికల్లో జేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పోటీకి కూడా దిగింది పలుచోట్ల. ఇలా ఒక ఛాలెంజింగ్ పీరియడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 అనేది. అలాంటి సిచ్యువేషన్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆల్మోస్ట్ 230 పైగా స్థానాలను ఒకేసారి అనౌన్స్ చేసి ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. అప్పట్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆ స్థాయిలో తెలంగాణ వాయిస్ అనేది కూడా వినిపించకుండా ఎక్కడ సప్రెస్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సో ఇక 2009లో ఆయన సీఎం అయి ఉన్నారు. ఇలాంటి కూటమిని ఇలాంటి వాటన్నిటిని తట్టుకుని కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ పార్టీల మధ్య చీలిక కారణంగానే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డికి రెండోసారి అధికారం లభించింది. బట్ ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ అయినా కావచ్చు, ఆయనకున్న చరిష్మా కావచ్చు. దెన్ 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయినారు. రెండోసారి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి నిజంగానే ఒక ఆధిపత్య పూర్వ ఒక మోనోపలిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఫస్ట్ టైంకి రెండో టైంకి సెకండ్ టర్మ్కి చాలా తేడా ఉంది. ఈవెన్ ఇన్ హౌసే కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అండ్ దెన్ బహిరంగ సమావేశాల్లో టీడీపీని టార్గెట్ చేసే విషయంలో గతానికంటే చాలా అగ్రెసివ్గా పనిచేశారు ఆయన. చంద్రబాబు నాయుడిని ఏదైతే ఇడుపులపాయ అంశం మొదలుకొని తిరుపతి ఏడుకొండల ఇష్యూ వరకు అనేక సార్లు చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. గతంలో మనం చూసినట్లయితే ఏదైతే నువ్వు నీ తల్లిదండ్రులకి ఎలా పుట్టావా అని బాధపడుతున్నారు వాళ్ళు అనే ఒక డైలాగ్కి ఆ తర్వాత రోజుల్లో ఆయన క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత. సో ఇక ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా అసెంబ్లీ వేదికైంది. ఈవెన్ అటు టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కూడా ఆయన ఈటెల రాజేంద్రను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికీ ఒక హాట్ టాపిక్కే. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి తను రెండోసారి సీఎం అయిన తర్వాత ఆ స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా సౌత్లో అంత హ్యూమరస్ నెంబర్తో ఒక బిగ్ నెంబర్తోని వైఎస్ అధికారంలోకి రావడం అనేది నిజంగానే ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో అది కాంగ్రెస్ హైకమాండ్ కూడా వైఎస్ని ఓన్ చేసుకోవడానికి అది ఒకటి కారణమైంది అనుకోవాలి. ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా వైఎస్కి ఆ స్థాయిలో ఒక మోనోపలిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తాను సీఎం అయిన కొద్ది రోజులకే అటు అసెంబ్లీలో మాట్లాడుతూ తిరుపతి కొండల గురించి ఆయన మాట్లాడారు. 7 కొండలు ఎక్కడున్నాయి, 2 కొండలు అన్నట్టుగా వాటిని నలిఫై చేయడానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి ఆయనకి మధ్య చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అసెంబ్లీ వేదికగా. చివరకు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే నువ్వు ఫినిష్ అవుతావు అంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అది జరిగిన రెండో రోజే ఆయన రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరు వెళ్ళున్నారు. దెన్ ఆయనకి హెలికాప్టర్ ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పావురాలగుట్ట దగ్గర హెలికాప్టర్ పడిపోవడం జరిగింది. ఆయన మరణించారు కూడా, ఆయనతో పాటు అధికారులు కూడా, వెళ్ళిన అధికారులు కూడా, వెస్లీ లాంటి వాళ్ళు. సో ఇలాంటి క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు చూసినట్లయితే ఆయన రసబండ కార్యక్రమానికి వెళ్ళింది సెప్టెంబర్ 2. సో ఆయన చనిపోయింది సెప్టెంబర్ 2. నిజంగానే ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం అనేది కూడా అనేక రకాలుగా వైఎస్ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డును పడేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. యాక్చువల్గా వైఎస్ ఇప్పుడు దాకా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదేమో. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. కడప నుంచి ఫస్ట్ టైం ఎంపీగా గెలిచారు ఆయన.
సో ఇప్పటికీ అలాగే ఏదో ఒక పదవి రూపంలో తన తండ్రి చోటు బిడ్డగానే కొనసాగుతూ వచ్చేవాళ్ళు. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి అంత ఎక్స్పోజర్ కూడా లేదు వైఎస్ చనిపోయినాటికి. సో ఎప్పుడైతే వైఎస్ మరణించారో సెప్టెంబర్లో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేద్దాం అనుకున్నారు తన తండ్రి కోసం చనిపోయిన కుటుంబాలకు. బట్ అప్పుడు ఆ సిచ్యువేషన్ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని తన హోల్డ్లోకి తీసుకుంది. రోషయ్య సీఎం కావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చినారు. అప్పుడు ఆయన మీద అక్రమాస్తుల కేసులు పూర్తి స్థాయిలో 37 దాడైతే జరిగింది. ఇప్పటికే ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి వెంటాడుతున్నాయి. అసలు వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రపంచానికి తెలిసింది అప్పుడే. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లను దోచేసిన నేతగా, ఇన్ని కేసులు పెట్టించుకున్న నేతగా 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. అప్పుడు ఆ కేసులు ఇప్పటి వరకు కూడా ఒక సిబిఐ, ఒక ఈడీ పెట్టిన కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ చేసి పడేసాయి అనుకోవాలి. 16 నెలలు జైల్లో ఉండడం ఒక ఎత్తు, ఆయన బయటకు వచ్చారు బెయిల్ మీద, అదొక ఎత్తు అయితే ప్రతి శుక్రవారం దాదాపు 5 ఏళ్ల పాటు కోర్టుకు వెళ్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఎదురవుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు ఆ కేసులు ఆయన వెంటాడుతూనే ఉంటాయి. అందుకే కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా గట్టిగా రాష్ట్ర ఇష్యూస్ మీద కూడా గొంతెత్తలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతుందంటే ఆ కేసుల వల్లే కారణం. అంటే ఆ సెప్టెంబర్ సెంటిమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి జరిగిన సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎఫెక్ట్ చూపించింది. సరే, ఇవన్నీ మనం పక్కన పెడితే ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్ళిందంటే, అప్పుడు దాకా విజయం లాంటి వాళ్ళు, షర్మిల లాంటి వాళ్ళు ఒక తండ్రి షాటు బిడ్డగానో భార్యగానే ఉంటూ వచ్చారు. కానీ ఎక్కడ పొలిటికల్గా వాళ్ళు వచ్చి అసోసియేట్ అయిన సందర్భం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే అక్రమాస్తుల కేసులు లోపలేశారో వాళ్ళిద్దరూ గవర్నర్ బంగ్లా ముందు రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్న పరిస్థితి. అంటే వైఎస్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చిన సిచ్యువేషన్ అంటే అది సెప్టెంబర్ సెంటిమెంట్ అనే చర్చ జరిగింది అప్పట్లో. దాని బై ఎలక్షన్స్ వాళ్ళిద్దరు ప్రచారం చేశారు. పార్టీ కొన్ని మెజారిటీ సీట్లు స్వీప్ చేసింది. అంత జరిగిన రాష్ట్ర విభజన జరిగింది. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన 2014లో గెలవలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అధికారానికి దూరం అయి ఉన్నారు. ఈవెన్ విజయం అని వైజాగ్ నుంచి పోటీ చేయిస్తే అక్కడ కూడా ఆమె ఓడిపోయింది. ఇప్పటికీ ఆ అపప్రదన మూట కట్టుకున్నారు, ఫ్యామిలీ మెంబర్ ఓడిపోయారు అన్న అపప్రదన. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే 2014 జనరల్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారానికి దూరం అయింది. ఇక అక్కడి నుంచి మనం చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఒక తమ్మింగ్ మెజారిటీతో, ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు, ఆయన మీద అప్పుడు దాకా ఉన్న ఒక సెంటిమెంట్ కావచ్చు. అయితే తన ఫ్యామిలీకి ఆల్రెడీ ఉన్న ఒక సెప్టెంబర్ సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎఫెక్ట్ చూపించింది. చాలా రకాలుగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని అనేక ఇష్యూస్ అన్నీ కూడా సెప్టెంబర్లోనే జరుగుతూ వచ్చాయి. అయితే అవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే కొండవీటి చాంతాడంత అవుతుంది. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం. ఈరోజు ఒక కరోనా పాండమిక్ పీరియడ్ కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక వెండెట్టా పాలిటిక్స్, ప్రతీకార చర్యలు కావచ్చు, టీడీపీ అనే పేరు కానీ, చంద్రబాబు నాయుడు అనే పేరు కానీ వినిపించకుండా ఆయన తన పరిపాలన కొనసాగించారు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి రిషికొండ కొండను గుండు గుట్టించేంత వరకు ఇలాంటివి మనం చూస్తూ వచ్చాం. టీడీపీలో అతి చిన్న స్థాయి క్యాడర్ నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అరెస్ట్ చేయడాలు, హింసించడాలు, కేసులు పెడతాలు. ఆ పార్టీ అనేది ఉంటే తనకు థ్రెట్ అవుతుందనే అంచనాతోనే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఒక వెండెట్టా చూపించారు టీడీపీ మీద. గతంలో ఏ సీఎం చేయని స్థాయిలో ఈడ్చుకెళ్లి నేతల్ని హెరాస్మెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది, స్టేషన్లో కూర్చోబెట్టి. అలా 5 ఏళ్ల పాలనకు పూర్తి స్థాయిలో 4 ఏళ్ల పాటు ఇలాంటి అరాజక పాలనే కొనసాగుతూ వచ్చింది. ఇంత జరుగుతున్న టీడీపీ క్యాడరు కొన్ని చోట్ల తమ నేతలను అరెస్ట్ చేస్తున్న తీరుతో, తమను హెరాస్ చేస్తున్న తీరుతో బయటికి రావడానికి భయపడింది. అలాంటి సమయంలోనే లోకేష్ పాదయాత్ర కానీ, ఒక మహానాడు కానీ, చంద్రబాబు నియోజకవర్గాల పర్యటన ఆ పార్టీ కొంచెం బూస్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇలాగే వదిలేస్తే ఎక్కడ టీడీపీ మళ్ళీ తిరిగి రీవ్యాంప్ అవుతుందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు కేసు కూడా లేని చోట, ఒక ఆధారాన్ని కూడా ప్రొడ్యూస్ చేయలేని చోట ఆయన నంద్యాల పర్యటనలో ఉంటే ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉంచారు ఆయన, అటు కోర్టులను కూడా మేనేజ్ చేసే విధంగా. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారో మొత్తం టీడీపీ క్యాడర్ అంతా నిరసనతో హోరెత్తించారు రోడ్డు మీదకి వచ్చి. అప్పుడు దాకా బయటికి రావడానికే భయపడిన వాళ్ళంతా ఏకంగా తమ అధినేతనే లాకప్ చేయడంతో అప్పటి నుంచి కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ ఉద్యమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అని ఈ జనరేషన్కి తెలిసేలా చేసిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. జనసేన వచ్చి టీడీపీతో పొత్తులు పెట్టుకుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి కారణమే. అది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు చాలాసార్లు. అంతేకాదు ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడిందంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అనుకోవాలి. సో దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు అరెస్టే. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది కూడా సెప్టెంబర్ 9th. సో సెప్టెంబర్ 9th చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే దాదాపు 52 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ తెలంగాణలో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంది కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు కారణంగానే.
కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఒక క్లోజ్ అసోసియేట్, క్లోజ్ ఫ్రెండ్, అన్నదమ్ముల సంబంధం అని చెప్పుకున్నారు చాలాసార్లు. అలాంటి కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని గేల్ చేస్తూ ఆ టీం మాట్లాడిన తీరు కూడా ఓటు అన్నీ కూడా టీడీపీ అభిమానులు ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యేలా చేసి రేవంత్ రెడ్డి సీఎం అయితే కేసీఆర్ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, ఫామ్ హౌస్లో తుంటి విరగొట్టుకొని అక్కడే ఉండాల్సి వచ్చింది. సో అలా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్క పని ఈరోజు కేసీఆర్ని నట్టేట్లో ముంచింది, ఆయన పూర్తి స్థాయిలో ఆయన పార్టీని కూడా నట్టేట్లో ముంచింది. అంటే దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9న అరెస్ట్ చేయడమా అంటే మేజర్ అదే కారణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీలో ఆ కసి పెరిగింది, క్యాడర్లో ఆ స్థాయిలో రోడ్డు మీదకి వచ్చారు. ఆ స్థాయిలో భువనేశ్వర్ లాంటి వాళ్ళు, బ్రాహ్మణి లాంటి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టే. సో పార్టీ తిరిగి ఈరోజు రీవ్యాంప్ అయ్యి పూర్తి స్థాయిలో అంత భారీ మెజారిటీతో గెలిచిందంటే అది ఒక మేజర్ కారణం చంద్రబాబు నాయుడు అరెస్టు, చంద్రబాబు టచ్ చేయడం అనేది. అది కాకతాళీయమా లేకపోతే అసందర్భమా అయితే అని అనుకుంటే చంద్రబాబు నాయుడు కూడా సెప్టెంబర్ 9th అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో అది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక భయంకరమైన మరో తప్పు. అందుకే మనం పెట్టాం టైటిల్ సెప్టెంబర్ సెంటిమెంట్ ఆ ఫ్యామిలీకి కలిసి రావట్లేదా అని. అప్పుడు వైఎస్కి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సెప్టెంబర్ సెంటిమెంట్లే వాళ్ళ కొంప ముంచే ప్రయత్నం అయితే చేశాయని అనుకోవాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇక ఆయన కేసులు కూడా మళ్ళీ తిరగదోడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనట్టయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శుక్రవారం మళ్ళీ కోర్టుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇదే సెంటిమెంట్ కూడా మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది ఈ రోజున. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆయన భయపడి బీజేపీకి కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు స్పీకర్ నిర్ణయం విషయంలో. అటు కాంగ్రెస్కి ఎంత వాళ్ళు ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బీజేపీ వైపే వెళ్తున్న పరిస్థితి, అధికారంలో ఉన్న పార్టీ వైపే. అంటే కేసుల గురించి ఏ స్థాయిలో ఆయన భయపడుతున్నారు అనేది ఇంకో చర్చ. సో మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ సెప్టెంబర్ సెంటిమెంట్ కలిసి రాలేదని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.